గౌడ పెద్దలందరికీ ఉమ్మడి రాష్ట్ర సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు ఈవో గారు చెప్పిన మేరన గౌడ సత్రం విషయంలో ఇక్కడ 24 తారీఖు నాడు మీటింగ్ అని చెప్పి గత నెల 24 మేము ఇక్కడికి వచ్చి ఈవో గారితో మాట్లాడినప్పుడు 15 రోజుల టైంలో నేను చెప్తానని చెప్పి ఆయన జూలై 24 అని మాకు టైం ఇవ్వడం ఆల్మోస్ట్ ఉమ్మడి రాష్ట్రాలలో అందరికీ తెలిసిపోయిన విషయమే. అదే విషయంలో మేము నిన్న ఇక్కడికి రావడం జరిగింది. చాలామందికి నిన్న పొద్దున్నే మీటింగ్ ఉండదని నిన్న పొద్దున్న నుంచి గ్రూప్లలో ఈవోగా చెప్పకుండా చెప్పిన అనౌన్స్ చేస్తుంటే చాలామంది అయోమయం పరిస్థితిలో మధ్యలోకి వచ్చి వెళ్ళిపోవడము మళ్ళీ రాకపోవడము అందరు అట్లా రాకుండా ఉండి మళ్ళీ ఫోన్లు చేయడం అట్లా జరుగుతూ ఉంది. మేము నిన్న మార్నింగే వచ్చేస్తాము ఇక్కడికి. నిన్న 5 గంటలకు కూడా మేము ఈవో గారితో కలిసాము. ఈవో గారితో కలిసినప్పుడు లేదు రేపు మీటింగ్ ఏం క్యాన్సిల్ కాలేదు, రేపు మీటింగ్ ఉందని మాతో చెప్పారు. అప్పుడు ఆల్రెడీ అందరికి మెసేజ్ కూడా పెట్టాము మేము రేపు ఉంటుంది అని. కాకపోతే మళ్ళీ వీళ్ళు పదే అవతల వాళ్ళు మీటింగ్ ఉండదు అని చెప్పి చెప్పిన ప్రకారంగానే మళ్ళీ 9 గంటల రాత్రి 9:30కి మళ్ళీ మెసేజ్ చూసుకుంటే ఈవో గారు లెటర్ ఇచ్చినప్పుడే అందరు కన్ఫామ్ ఉంటుందని మేము అనుకున్నాము. రాత్రి మళ్ళీ కావాలని ఆయన దగ్గరికి వెళ్ళేసి కాదు వాళ్ళ మీటింగ్ రద్దు చేయాలని చెప్పి కొంతమంది పెద్ద మనుషులు వెళ్ళి మాట్లాడేసి ఇది మళ్ళీ పోస్ట్పోన్ చేయండి అని చెప్పి రాత్రి 9:30కి ఈవో గారితో లెటర్ బయటకు రావడం జరిగింది. దాన్ని చూసిన తర్వాత సరే ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళు ఉన్నారు, నిన్న రాత్రి వచ్చిండ్రు, ఇవాళ 9 గంటలకు 10 గంటలకు మీటింగ్ అంటే పొద్దున్న రాలేరు కాబట్టి నిన్ననే వచ్చారు అందరూ. చాలామంది రాకుండా కూడా ఆగిపోయారు. ఈ విషయాలు తెలియని తర్వాత మేము ఇక్కడ సత్రం దగ్గరికి వచ్చి వెళ్దామని ఇక్కడికి వచ్చాము. వచ్చేవరకు ఇక్కడ నిన్నైతే పొద్దునైతే ఏదైతే ఎలిగేషన్స్ పెట్టినో ఎక్కడో అశుభం జరిగింది, కుమార్ గారి అన్న చనిపోయారు కాబట్టి మీటింగ్ పోస్ట్పోండ్ అవుతుంది, ప్రభాకర్ గారి చెల్లెలు వాళ్ళే కాబట్టి దాని గురించి అందరూ వినాలి చేయాలంటే సరే అదే అందుకే చేస్తున్నారేమో మరి వీళ్ళని మేము అనుకున్నాం. కాకపోతే మేము ఇప్పుడు వచ్చేవరకు ఇక్కడ ప్రభాకర్ అన్న గారు కుమారు అందరూ ఉన్నారు ఇక్కడ. మరి ఇదేంటో మాకు అర్థం కాలేదు. మేము వచ్చి గంట అవుతుంది. సర్లే ఇప్పుడు మీటింగ్ క్యాన్సిల్ అయిన తర్వాత వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నప్పుడు మేము వెళ్ళడం అది న్యాయం కాదు, పిలిచినప్పుడు వెళ్దామని మేము ఇక్కడ కింద కూర్చొని వెయిట్ చేస్తున్నాము. వాళ్ళకి తెలుసు మేము వచ్చినట్టు, మమ్మల్ని వాళ్ళు ఇన్వైట్ చేయట్లేదు. మేము ఏదన్నా కూర్చొని మాట్లాడి సత్తం బాగా కోసం మేము ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాం, కలిసి మాట్లాడి కలిసి చేద్దామని. దానికి వాళ్ళు ఇప్పటివరకైతే మమ్మల్ని పిలవలేదు కాబట్టి ఇది అందరికీ మెసేజ్ పాస్ చేసి మేము ఈవో గారి దగ్గరికి వెళ్ళాలని వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. అందుకే మీకు అందరికీ మెసేజ్ పాస్ చేస్తున్నాం మా తరఫు నుంచి. నమస్తే.